మాకు దగ్గరలో అంటే హాస్పిటల్ సదుపాయం లేదు, రోడ్డు సదుపాయం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములపై ఆక్రమణల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పాచిపెంట మండలం కురుంబుడివలస గ్రామంలోని సర్వే నంబర్ 48లో 722 ఎకరాల భూమిని తరతరాలుగా గిరిజనులు సాగు చేస్తుండగా ఇటీవల పెత్తందారులు బడాబాబులు ఆ భూములపై కన్నేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో సుమారు 500 మంది గిరిజనులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గిరిజన రైతులు పాల్గొన్నారు. ప్రజా పోరాటాలు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు అర్థమైంది. దాంట్లో పూర్తిగా వెనక్కి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ నుంచి చెక్ చేస్తున్నాం. ఎప్పుడు ఆ క్లారిటీ వస్తుందో, క్లారిటీ నేను ఎక్కువ టైం తీసుకోను, ఇంకా 1 వీక్ నాకు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా గిరిజనులు, పేదలు, దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, అన్యాక్రాంతమైన భూములు తిరిగి పేదలకు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, కుడుమూరులో, పాచిపెంటలో తరతరాలుగా సాగు చేస్తున్న గిరిజనుల భూములు కొంతమంది పెత్తందారులు మావి అని కాజేయడానికి ప్రయత్నం చేస్తే అధికార యంత్రాంగం వాళ్ళకి ఒత్తాసు పలుకుతుంది. అలాగే సీతానగరంలో దళితులకి 30 ఏళ్ల క్రితం ఇచ్చిన పట్టా భూములమైనా రెవెన్యూ అధికారులే బోర్డులు పాత్రం దుర్మార్గం అని చెప్తున్నాం. అలాగే ఈరోజు పార్వతీపురం మండలంలో తాండవలస, సీతంపేట, తొక్కుడు వలస, ఇతర గ్రామాల్లో గిరిజనులు సాగు చేస్తున్నారు, పట్టాలు ఇవ్వడం లేదు. ఈ మధ్యకాలంలో చందలింగిలో పార్వతీపురం నుంచి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి గిరిజనుల మీద దౌర్జన్యం చేసి గిరిజనుల భూములు కాజేయడానికి